శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. శ్రావణ మాసం మనందరికీ ప్రత్యేక మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక ప్రాధాన్యతమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో ప్రతి తిథి ఒక ప్రాధాన్యత ఉంది. సృష్టి శృతి లయ కారకులైన త్రిమూర్తులలో స్థిరకారకుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం ఈ శ్రావణ మాసం. ముఖ్యంగా శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికంగా ఈ మాసంలోనే ఉండడం వల్ల వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలోని 4 వారాలు అత్యంత పుణ్యప్రధానమైనవి. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్వం కలిగినవి కూడా. శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు, శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ముఖ్యమైన రోజులు. మంగళవారం మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో మంగళగౌరీ వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదులు చేయాలి. నెలలో అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను. వరలక్ష్మి వ్రతం. మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణ మాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. దీనిని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ముఖ్యంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అత్యంత శక్తివంతం. శనివారాలలో స్వామివారికి పాయసం, రవకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించడం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలు పొందవచ్చని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలోనే 17వ తారీఖు అలాగే 31వ తారీఖు నాడు శని త్రయోదశి వచ్చింది. శ్రావణ మాసంలో రావడం ఎంతో ముఖ్యంగా భావించవచ్చు. ఈ శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు: శుక్ల చవితి, నాగుల చవితి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున నాగుల చవితి పండుగ కూడా జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలను పోస్తారు. పుత్రద ఏకాదశి. ఈ ఏకాదశికి లలిత ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. సోదరుడి సుఖ సంతోషాలు కోరుతూ అక్కా చెల్లెలు సోదరుడి చేతికి రాఖీ కడతారు. నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలు తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వచనం తీసుకుని కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున బ్రాహ్మణులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేతనే ఈ రోజున జంజాల పౌర్ణమి కూడా అంటారు. అలాగే ఈ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి అని కూడా అంటారు. వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాల కథనం. హయగ్రీవ జయంతి అయిన ఈ రోజున హయగ్రీవుడికి పూజించడం, శనగలు, ఉలవలతో, గుగ్గిలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించడం మంచిది. కృష్ణపక్ష అష్టమి, శ్రీ కృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో 8వ అవతారమైన కృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా పేర్లు. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడికి పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్న సమర్పించడం ఆచారం. ఇక కృష్ణపక్ష అమావాస్య, పోలాల అమావాస్య. ఇది వృషభాలను పూజించే పండుగ కాగా కాలక్రమంలో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.